హాయ్ ఫ్రెండ్స్, నువ్వు ఈ వీడియోని చూడటం మొదలు పెట్టావంటే నీ జీవితంలో డబ్బు అనేది ఒక ప్రశ్నగా మారిందని అర్థం. డబ్బు అంటే కోరిక కాదు. డబ్బు అంటే లగ్జరీ కాదు. డబ్బు అంటే భయం, భద్రత, భవిష్యత్తు. ఈ మూడు కలిసి ఉన్న భావన. మనలో చాలా మంది జీవితంలో కష్టపడుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, బాధ్యతలు నెరవేర్చుతున్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. ఇంత కష్టపడుతున్నా డబ్బు ఎందుకు నిలవడం లేదు? ఇక్కడే నిజమైన సమస్య బదులవుతుంది. సమస్య సంపాదనలో కాదు, సమస్య డబ్బు గురించి మన ఆలోచనల్లో ఉంది. చిన్నప్పటి నుంచి మనకి ఏం నేర్పించారు? డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు ఉంటే సమస్యలు వస్తాయి, మనలాంటి వాళ్లకు ఎక్కువ డబ్బు అవసరం లేదు. ఈ మాటలు ద్వేషంతో చెప్పలేదు, భయంతో చెప్పారు. ఆ భయం మన మెదడులో నాటుకుపోయింది. అందుకే పెద్దయ్యాక కూడా ఎక్కువ సంపాదించాలంటే భయం, కొత్తగా నేర్చుకోవాలంటే భయం, డబ్బు గురించి మాట్లాడాలంటే అసౌకర్యం. డబ్బు చెడు కాదు, డబ్బు మంచి కూడా కాదు. డబ్బు ఒక సాధనం మాత్రమే. డబ్బు నీ జీవితాన్ని నాశనం చేస్తుందా లేదా నిర్మిస్తుందా అన్నది నీ మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుంది. మన మధ్యతరగతి జీవితం మొత్తం భద్రత చుట్టూ తిరుగుతుంది. జీతం ఉంటే భద్రత, ఉద్యోగం ఉంటే భద్రత, ఈఎంఐ కట్టగలిగితే భద్రత. కానీ ఒకసారి ఆలోచించు, ఈ భద్రత శాశ్వతమా? ఒక్క ఆరోగ్య సమస్య వస్తే, లేక ఉద్యోగం పోతే, లేదా ఒక పెద్ద ఖర్చు వస్తే ఈ భద్రత అంతా కూలిపోతుంది. అందుకే సంపన్నులు భద్రతను జీతంలో కాదు, ఆలోచనల్లో నిర్మించుకుంటారు. వాళ్ళు అడిగే ప్రశ్నలు వేరు. ఈ నెల ఎలా గడుస్తుంది కాదు, వచ్చే 10 సంవత్సరాల్లో నేను ఎక్కడ ఉండాలి అని అడుగుతారు. డబ్బు వెంటనే రావడం సంపద కాదు, డబ్బు మీద నియంత్రణ రావడం సంపద. నువ్వు డబ్బును భయంతో చూస్తే డబ్బు నిన్ను నియంత్రిస్తుంది. నువ్వు డబ్బును అవగాహనతో చూస్తే నువ్వే డబ్బును నియంత్రిస్తావు. ఇక్కడే మన మెదడు మళ్ళీ ప్రోగ్రామ్ అవ్వాలి. నీ మాటలు గమనించు. నాకు ఇది రాదు, ఇది మనలాంటి వాళ్లకు కాదు, ఇప్పుడు అవసరం లేదు. నువ్వు చెప్పే ప్రతి మాట నీ మెదడుకు ఇచ్చే ఆదేశం. మెదడు ఆ ఆదేశం ప్రకారమే అవకాశాలను చూపిస్తుంది లేదా దాచేస్తుంది. సంపన్నుల అలవాట్లు గొప్పగా కనిపించవు. వాళ్ళు నిశ్శబ్దంగా ఆలోచిస్తారు, ఖర్చు చేసే ముందు అడుగుతారు, సంతృప్తిని ఆలస్యం చేస్తారు, భవిష్యత్తును ముందే జీవిస్తారు. ఇది ఒక్క రోజులో మారదు, కానీ ఒకసారి మారడం మొదలైతే తిరిగి పాత స్థితికి వెళ్ళదు. సంపద అంటే కార్లు కాదు, ఇల్లు కాదు, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. సంపద అంటే భయం లేకుండా నిర్ణయం తీసుకోగలగడం, డబ్బు కోసం మనిషి ముందు తలవంచకపోవడం, జీవితం మీద నియంత్రణ కలిగి ఉండడం. ఈ రోజు నీ దగ్గర డబ్బు తక్కువగా ఉండొచ్చు, కానీ నీ ఆలోచన పెరిగితే డబ్బు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే డబ్బు శక్తి కాదు, ఆలోచనలకు వచ్చే ప్రతిస్పందన మాత్రమే. సంపద బ్యాంకులో మొదలు కాదు, మెదడులో మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక విషయం గమనించాలి. నీ జీవితంలో డబ్బు సమస్యలు ఒక్కరోజులో రాలేదు. అవి సంవత్సరాలుగా నీ ఆలోచనలో, నీ అలవాట్లలో, నీ నిర్ణయాల్లో నెమ్మదిగా తయారయ్యాయి. అందుకే వాటిని ఒక్కరోజులో మార్చలేం, కానీ మార్చడం మొదలు పెట్టవచ్చు. మైండ్ సెట్ మార్పు అంటే పాత జీవితాన్ని ద్వేషించడం కాదు, పాత ఆలోచనలను ప్రశ్నించడం. నువ్వు ఇప్పటివరకు చేసిందంతా తప్పు కాదు, కానీ అది నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇక ముందుకు వెళ్ళాలంటే ఆలోచన మారాలి. మనలో చాలామంది ఒకేలా జీవిస్తారు, సమాజం చెప్పిన దారిలోనే నడుస్తారు. చదువు, ఉద్యోగం, జీతం, ఖర్చులు, బాధ్యతలు. ఇది తప్పు కాదు, కానీ ఇది అసంపూర్ణం. ఎందుకంటే ఈ దారిలో డబ్బు మన కోసం పనిచేయదు, మనమే డబ్బు కోసం పనిచేస్తాం. ఇక్కడే జీవితం మొత్తం అలసిపోతుంది. సంపన్నుడి జీవితం అలసటతో ఉండదు, అది బాధ్యతలతో ఉంటుంది. తేడా చాలా పెద్దది. బాధ్యత అంటే భవిష్యత్తు గురించి ముందే ఆలోచించడం. అలసట అంటే ఈరోజు బ్రతకడం కోసం రేపటిని తాకట్టు పెట్టడం. నువ్వు రోజూ చేసే చిన్న పనులు చూడు. ఖర్చు చేసే ముందు ఆలోచిస్తున్నావా లేదా అలవాటుగా ఖర్చు చేస్తున్నావా? ఖర్చు అనేది డబ్బు పోవడం కాదు, ఖర్చు అనేది ఎంపిక. నీ ఎంపికలు ఏ దిశలో ఉన్నాయో నీ భవిష్యత్తు కూడా అదే దిశలో ఉంటుంది. సంపన్నులు ఖర్చు చేయరు అని కాదు, వాళ్ళు ఖర్చు చేసే ముందు తమ లక్ష్యాలను గుర్తు చేసుకుంటారు. అందుకే వాళ్ళ ఖర్చుల్లో భావోద్వేగం తక్కువ, స్పష్టత ఎక్కువ. మన మధ్యతరగతి జీవితం భావోద్వేగాలతో నడుస్తుంది.
ఇతరులు ఏమనుకుంటారు, సమాజం ఏమంటుంది, మన వాళ్ళు ఏమంటారు, ఈ 3 ప్రశ్నలే మన ఖర్చులను, మన నిర్ణయాలను, మన భవిష్యత్తును నియంత్రిస్తున్నాయి. ఇక్కడే మన మెదడును మళ్ళీ ప్రోగ్రామ్ చేయాలి. నీ జీవితం ఇతరుల అభిప్రాయాల కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం. ఈ నిజాన్ని అంగీకరించిన రోజు నువ్వు ఎదగడం మొదలు పెడతావు. ఇప్పుడు భయంపై మాట్లాడాలి. భయం అనేది మన శత్రువు కాదు. భయం మన మెదడు ఇచ్చే హెచ్చరిక. కానీ మనం చేసే తప్పు ఏంటంటే ఆ హెచ్చరికను ఆజ్ఞగా మార్చేస్తాం. భయం చెప్తుంది, జాగ్రత్తగా ఉండు. మనం వింటాం, ఆపేయి. ఇక్కడే అవకాశాలు పోతాయి. సంపన్నులు భయాన్ని వినిపిస్తారు, కానీ దానికి లోబడి ఉండరు. వాళ్ళు భయాన్ని ప్రశ్నిస్తారు. ఈ భయం నిజమా? ఇది సమాచారం లోపమా? నేను నేర్చుకుంటే ఇది తగ్గుతుందా? ఈ ప్రశ్నలే భయాన్ని అవగాహనగా మారుస్తాయి. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎవరైనా కొత్త విషయం నేర్చుకున్నాక భయం తగ్గిపోతుంది. అదే రహస్యం. భయం అంటే తెలియకపోవడం, ధైర్యం అంటే అర్థం చేసుకోవడం. అందుకే సంపన్నులు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళు స్కూల్ తర్వాత చదువు ఆపలేదు, జీవితమంతా చదువుతూనే ఉంటారు. ఇది పుస్తకాల చదువు కాదు, ఇది జీవిత చదువు. డబ్బు ఎలా పనిచేస్తుంది? సమయం ఎలా పనిచేస్తుంది? అలవాట్లు ఎలా పనిచేస్తాయి? ఈ 3 అర్థమైతే సంపద ఆటోమేటిక్గా దగ్గరవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో కాదు, ఎంతకాలం నిలుపుకుంటున్నావో ముఖ్యం. డబ్బు రావడం కంటే డబ్బు నిలవడం కష్టం. డబ్బు నిలవాలంటే డబ్బుతోని సంబంధం మారాలి. డబ్బు శత్రువు కాదు, డబ్బు దేవుడు కాదు. డబ్బు ఒక ఉద్యోగి, నువ్వు దానికి బాస్ కావాలి. బాస్ అయి ఉండాలంటే ముందు నియంత్రణ నేర్చుకోవాలి. నియంత్రణ అంటే స్పష్టత. ఈ స్పష్టత రావాలంటే నువ్వు నెమ్మదిగా నీ జీవితం మీద నియంత్రణ తీసుకోవాలి. ఎప్పుడు నిద్రపోతున్నావు, ఎప్పుడు లేస్తున్నావు, రోజంతా ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు? ఇవి అన్నీ చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ ఇవే నీ మెదడును తయారు చేస్తాయి. మెదడు తయారైతే జీవితం తయారవుతుంది. ఇప్పుడొక నిజం. సంపన్నులు ఒకే రోజు సంపన్నులు కాలేదు. వాళ్ళు చాలా కాలం ఎవరూ చూడని నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరులు ఖర్చు చేసినప్పుడు వాళ్ళు ఆగారు. ఇతరులు ఆనందించినప్పుడు వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది త్యాగం కాదు, ఇది ఎంపిక. నువ్వు ఈరోజు ఏది ఎంచుకుంటున్నావో రేపు అదే నీ జీవితం అవుతుంది. ఇప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది. డబ్బు మైండ్ సెట్ మార్పు అంటే డబ్బు గురించి కాదు, జీవితం గురించి. నీ జీవితం ఎలా ఉండాలి? భయంతోనా లేక స్పష్టతతోనా? అదే నీ ముందున్న ఎంపిక. భయంతో జీవించాలా లేక స్పష్టతతో జీవించాలా? ఈ రెండింటి మధ్య తేడా డబ్బులో కాదు, ఆలోచనలో. నువ్వు భయంతో జీవిస్తే నీ నిర్ణయాలు చిన్నవిగా ఉంటాయి, నీ కలలు కూడా చిన్నవిగా మారుతాయి. నువ్వు స్పష్టతతో జీవిస్తే నీ నిర్ణయాలు నెమ్మదిగా అయినా బలంగా ఉంటాయి. బలమైన నిర్ణయాలే కాలంతో కలిసి సంపదగా మారుతాయి. ఇప్పుడు అలవాట్ల గురించి మాట్లాడాలి. ఎందుకంటే మైండ్ సెట్ మార్పు ఒక ఆలోచనతో కాదు, రోజు చేసే అలవాట్లతో జరుగుతుంది. నువ్వు రోజు చేసే పనులు నీ భవిష్యత్తును రాస్తున్నాయి. ఈ రోజు నువ్వు ఎలా గడుపుతున్నావో అదే నీ రేపటి జీవితం. సంపన్నుల అలవాట్లు బయటకు చాలా సాధారణంగా కనిపిస్తాయి. వాళ్ళు పెద్దగా హడావిడి చేయరు, వాళ్ళు నిశ్శబ్దంగా తమ దారిలో నడుస్తారు. వాళ్ళు చేసే మొదటి పని తమ డబ్బును గౌరవించడం. డబ్బును గౌరవించడం అంటే దానిని పూజించడం కాదు, దానిని నిర్లక్ష్యం చేయకపోవడం. మనలో చాలా మంది డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు, కానీ సంపాదించిన డబ్బును ఎలా చూసుకోవాలో ఆలోచించరు. డబ్బు వచ్చిందంటే ఖర్చు చేయడానికి అనుమతి వచ్చినట్టే అనుకుంటారు. ఇక్కడే తేడా. సంపన్నులు డబ్బు వచ్చిన రోజే భవిష్యత్తును గుర్తు చేసుకుంటారు. ఈ డబ్బు నాకు ఈరోజు మాత్రమే కాదు, రేపు కూడా ఉపయోగపడాలి అని ఆలోచిస్తారు. ఇది అలవాటు. ఇది ఒక్కరోజులో రాదు, కానీ ఒకసారి అలవాటయ్యాక తిరిగిపోదు. ఇప్పుడు ఐడెంటిటీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు నీ గురించి ఏమని అనుకుంటున్నావో నీ జీవితం కూడా అలాగే తయారవుతుంది. నేను మిడిల్ క్లాస్, నేను రిస్క్ తీసుకోలేను, నాకు ఇవి కుదరవు. ఈ మాటలు నిజాలు కాదు, ఇవి నీ మెదడులో వేసుకున్న పరిమితులు మాత్రమే. నువ్వు నీకు నువ్వే చెప్పుకునే కథ నీ జీవితం అవుతుంది. సంపన్నులు
తమను తాము ఇలా పరిచయం చేసుకుంటారు. నేను నేర్చుకునే మనిషిని, నేను ఎదగగలను, సమయం నాకు పనిచేస్తుంది. ఈ మాటలు వినడానికి చిన్నవిగా ఉంటాయి, కానీ ఇవే పెద్ద జీవితాలకు పునాది. నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావో ఆ వ్యక్తిలా ఈరోజే ప్రవర్తించడం సంపదకు అసలైన రహస్యం. ఇది నటన కాదు, ఇది దిశ. ఇప్పుడు దీర్ఘకాల ఆలోచన గురించి. చాలామంది జీవితం ఈ నెల జీతం వరకు మాత్రమే ఉంటుంది. ఈ నెల ఎలా గడుస్తుంది అదే ఆలోచన. కానీ సంపన్నుల జీవితం సంవత్సరాల ముందే నడుస్తుంది. 10 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ ఉండాలి అని వాళ్ళు ఈరోజే ఆలోచిస్తారు. ఈ ప్రశ్నే వాళ్ళను భిన్నంగా మారుస్తుంది. ఎందుకంటే ఈ ప్రశ్న నీ నిర్ణయాలను ఫిల్టర్ చేస్తుంది. ఈ ఖర్చు అవసరమా? ఈ నిర్ణయం నా భవిష్యత్తుకు సరిపోతుందా? ఈ పని నాకు దారి చూపుతుందా? ఈ ఫిల్టర్ లేకపోతే జీవితం గందరగోళంగా మారుతుంది. ఫిల్టర్ ఉంటే జీవితం స్పష్టంగా మారుతుంది. స్పష్టత ఉన్న చోట భయం తగ్గుతుంది. భయం తగ్గిన చోట సంపద పెరుగుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన నిజం, సంపద అంటే ఎంత డబ్బు ఉందో కాదు, సంపద అంటే ఎంత స్వేచ్ఛ ఉందో. నీకు నచ్చని పనిని చేయకూడదని చెప్పగలగడం. నీ జీవిత నిర్ణయాలను డబ్బు నియంత్రించకుండా నువ్వే నియంత్రించడం. ఇదే నిజమైన సంపద. ఇది ఒక్క రోజులో రాదు, కానీ ఇది మొదలయ్యేది ఈరోజే, నీ ఆలోచన మారిన క్షణం నుంచే. ఈ వీడియో చివరి వరకు వింటున్నావంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పటివరకు చేసిందంతా వృధా కాదు, కానీ ఇక ముందుకు వెళ్ళాలంటే అదే దారిలో కొనసాగలేవు. మార్పు అవసరం. ఆ మార్పు బయట కాదు, లోపల, నీ మెదడులో. డబ్బు నీ జీవితాన్ని మార్చదు, నీ ఆలోచనలే నీ జీవితాన్ని మార్చుతాయి. డబ్బు ఆ మార్పుకు వచ్చే ఫలితం మాత్రమే. అందుకే మరోసారి గుర్తుపెట్టుకో, సంపద బ్యాంకులో మొదలు కాదు, మన మెదడులో మొదలవుతుంది. నీ మెదడు మారితే నీ జీవితం మారుతుంది. నీ జీవితం మారితే డబ్బు తప్పకుండా వస్తుంది. ఇది వాగ్దానం కాదు, ఇది సూత్రం. సమయం తీసుకుంటుంది, సహనం కావాలి, క్రమశిక్షణ అవసరం. కానీ ఫలితం మాత్రం నిజమైనది, దీర్ఘకాలమైనది, శాశ్వతమైనది. ఈరోజు నుంచే నీ ఆలోచనలపై బాధ్యత తీసుకో, నీ నిర్ణయాలపై బాధ్యత తీసుకో. ఎందుకంటే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెబుతున్నాను, సంపద లాటరీ కాదు, అదృష్టం కాదు, షార్ట్కట్ కాదు. సంపద సరైన ఆలోచనలతో సమయానికి చేసిన నిర్ణయాల ఫలితం. నీ జీవితానికి ఆరంభం ఈరోజే కావచ్చు, ఈ క్షణమే కావచ్చు. ఎందుకంటే సంపద బ్యాంకులో మొదలు కాదు, మన మెదడులోనే మొదలవుతుంది. ఈ వీడియో నీ ఆలోచనలో చిన్న మార్పు తీసుకొచ్చినా అదే మా విజయం. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.